హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీ భూమి సైట్లో మనకి ఈ పాస్బుక్ సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. సో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే ఆకాశిస్తాను. అలాగే ఇప్పుడు మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం అవుతుంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ పాస్బుక్ డౌన్లోడ్ విధానం చేసే ప్రాసెస్లో భాగంగా మీ ముందుకు వీడియోని తీసుకొస్తున్నాను. సో మీ భూమి వెబ్సైట్లో మనకి ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. అడంగల్ కానీ 1B కానీ ఏమైనా ఉన్నా కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ సో ఇక్కడ కొన్ని పర్పస్ మాత్రమే ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ పాస్బుక్ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ భూమి యొక్క యాజమాన్యం యొక్క పాస్బుక్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క జిల్లా, మీ యొక్క మండలము, మీ యొక్క గ్రామం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఇద్దరు యొక్క రైతుల యొక్క ఖాతా నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తానండి. సో ఇక్కడ మనం ఖాతా నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఖాతా నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఖాతా నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. సో 13+1 అని 14 అని ఎంటర్ చేసి క్లిక్ చేయని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మొబైల్ అనేది లింక్ అయి ఉండాలి పాస్బుక్కి. సో ఇక్కడ మనకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మొబైల్ ఓటీపీ అయితే రావడం. సో కంపల్సరీగా మీ యొక్క పాస్బుక్కి అయితే మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. లింక్ లేకుంటే కన్నా మీ సేవలో కానీ లేకుంటే గ్రామ సచివాలయంలో కూడా మీకు లింక్ చేయడం అయితే జరుగుతుందండి. సో నేను ఇక్కడ ఓకే మీద క్లిక్ చేశాను. సో చూడండి, ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ భూమి యాజమాన్యం యొక్క పత్రం మరియు పట్టాదారు యొక్క పాస్ పుస్తకం అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ నేను ఓటీపీ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి భూ యొక్క యాజమాన్యం యొక్క హక్కు పత్రం అనేది మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అంటే పట్టాదారు యొక్క పాస్బుక్ సంబంధించి మనకి డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవడం జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే మరొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. లింక్ ఉంటేనే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సైట్ సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. సో ఈ విధంగా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా అయితే తెలుసుకోండి. మీ యొక్క పాస్బుక్ సంబంధించి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి రెవెన్యూ శాఖకు సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మొత్తం ఈ విధంగా అయితే రావుతుంది. సో ఇక్కడ మనకి జిల్లా, డివిజను, అలాగే మండలము, గ్రామము, ఖాతా నెంబరు, పట్టాదారు యొక్క పేరు, తండ్రి పేరు, అలాగే స్త్రీ లేదా పురుషు, చిరునామా, కులం, మొత్తం ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే నాకు ఓపెన్ కాలేదండి. సో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుందా లేదని చెప్పేసి. భూమి వివరాలు మొత్తం మనకి ఇక్కడ రావడం అవుతుంది. ఇక్కడ మన యొక్క పాస్పోర్ట్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ తహసీల్దార్తో సైన్ చేయించుకుంటే ఇది మనకి వర్క్ అవడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే మనం ఎలక్ట్రానిక్ పాస్బుక్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నాకు డీటెయిల్స్ అనేది ఓపెన్ కాలేదు. ఒకవేళ ఇక్కడ మనం డీటెయిల్స్ అనేది మాన్యువల్గా రాసుకొని కూడా ఫోటో అనేది అక్కడ అతికించి మనం మరొకసారి తహసీల్దార్తో సైన్ చేయించుకుని సరిపోతుంది. సో మరొక రైతుది ఎంటర్ చేసి చూస్తానండి. సో సైట్ బిజీ వల్ల డీటెయిల్స్ అనేది ఓపెన్ కాలేదు. సో మరొకరిది అయితే నేను చెక్ చేశాను. సో అది కూడా కాలేదు. సో మీకు ఇక్కడ చూపిస్తానండి. మరొకసారి నేను డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మరొక రైతు యొక్క ఖాతా నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ మరొకసారి క్యాప్చా కోడ్ అయితే అవుతుంది. సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నాను, ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పట్టాదారు యొక్క పాస్బుక్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. లింక్ ఏంటంటే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి క్లిక్ చేయండి అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి రిజిస్టర్ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ అయితే నేను సెండ్ చేయడం జరిగిందండి. సో మరొకసారి మరొక రైతు యొక్క ఖాతా నెంబర్ ఎంటర్ చేసి అక్కడ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మరొకసారి అయితే భూ యాజమాన్యం యొక్క పత్రం సంబంధించి పట్టాదారు యొక్క పాస్బుక్ అనే డీటెయిల్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కొద్దిగా సైట్ అయితే స్లోగా ఉంది. ఒకసారి అయితే 1-2 ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ నాకు డీటెయిల్స్ అనేది ఇద్దరు యొక్క రైతుల యొక్క ఫార్మర్స్ సంబంధించి ఖాతా నెంబర్ ఎంటర్ చేసినా కూడా డీటెయిల్స్ అయితే రాలేదు. సో ఒకవేళ రాకుండా అది మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ డీటెయిల్స్ అని రాసుకొని అక్కడ ఫోటో, పాస్పోర్ట్ అనేది మీరు రైతు యొక్క పాస్పోర్ట్ ఎంటర్ చేసి తహసీల్దార్తో మీరు మీ యొక్క సైన్ అనేది చేయించుకుంటే మనకి అది వర్క్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం పట్టాదారు యొక్క పాస్బుక్ సంబంధించి ఎలక్ట్రానిక్ భూ యొక్క యాజమాన్య పత్రం అనేది ఈ విధంగా అయితే సింపుల్గా మన యొక్క మొబైల్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఇదే ప్రాసెస్ సెల్లులో కూడా చేసుకోవచ్చు, అలాగే సిస్టంలో కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది ఓపెన్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరొకసారి నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి మీకు ఉపయోగకరంగా ఉందనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, ఈ విధంగా మనకి రెండో రైతు యొక్క ఫార్మర్స్ కూడా నేను ఎంటర్ చేయడం జరిగింది. అది కూడా ఇక్కడనే ఈ విధంగానే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
సో ఇదండి వీడియో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.